మరి మొత్తానికి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి RC16 దేవరా సలార్ మరియు అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు అయితే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి గుంటూరు కారం అయితే ట్రైలర్ అయితే రావాల్సింది రాలేదని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారు. మరి ఈ రోజు అయితే 4 o'clock నుంచి 6 o'clock మధ్యలో అయితే డెఫినెట్ గా అయితే వచ్చేస్తుంది ట్రైలర్ అయితే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు అంటే మండే ఆర్ ట్యూస్డే అయితే డెఫినెట్ గా అయితే ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. మరి ఇంకేంటి ఫ్యాన్స్ అయితే పండగకి అయితే సిద్ధమైపోండి. మరి ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ మన కొరటాల శివ గారిది ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న దేవర గ్లిమ్స్ టైం అయితే వాళ్ళైతే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మరి జనవరి 8 రోజు 4:05 అయితే గ్లిమ్స్ టైం అయితే ఇదే అని చెప్పేసి అయితే పెట్టేశారు. మరి ఆ గ్లిమ్స్ ఇచ్చిన టైమింగ్ లో ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఆ సముద్రం మొత్తం అయితే రక్తపాతం అయితే చూడొచ్చు. మరి నేనైతే ఇంకా బాగా వెయిట్ చేసేది అయితే ఆ గ్లిమ్స్ లో అయితే అనిరుద్ధ్ బీజిఎం అయితే ఎలా ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి నేనైతే బాగా అంటే బాగా అయితే వెయిట్ చేస్తున్నాను. మరి చూడాలి మన ఎన్టీఆర్ గారికి అయితే ఎలాంటి బీజిఎం అయితే ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి. మరి వీళ్ళ గ్లిమ్స్ పోస్టర్ ఈ లెవెల్లో బ్లడ్ బాత్ ఉంటే సముద్రం మొత్తం అయితే మరి దీని అమ్మ అసలు గ్లింపేజ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అయితే ఊహించుకోండి. నేనైతే వెయిట్ చేస్తున్నాను గ్లింపేజ్ అయితే ఏ లెవెల్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి. మరి అందులో అయితే మన ఎన్టీఆర్ గారిని అయితే దాచిపెట్టకుండా అయితే చూపించాలని, అంతేకాకుండా అయితే సైఫ్ అలీ ఖాన్ గారిని లేదంటే జాన్వీ కపూర్ గారిని వీళ్ళందరి క్యారెక్టర్స్ అయితే ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి మంచిగా అయితే గ్లింపేజ్ లో అయితే రివీల్ చేసి వేరే లెవెల్ అయితే ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయింది అన్ని రికార్డ్స్ అయితే లేపేయడానికి ఈ గ్లింపేజ్ తోటి అయితే. మరి ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మన బుచ్చిబాబు గారిది, రామ్ చరణ్ గారిది RC16 కి అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే ఏఆర్ రెహమాన్ అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి రామ్ చరణ్ గారికి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ పడితే కనుక అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి రామ్ చరణ్ గారికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి RC16 గురించి అయితే అప్డేట్స్ వచ్చాయి కానీ అసలు గేమ్ చేంజర్ సాంగ్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ నుంచి అయితే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయితే లేదు. మరి కనీసం ఈ సంక్రాంతి కన్నా రిలీజ్ చేస్తే అయితే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అఫ్ కోర్స్ మీరైతే ఇప్పుడు రిలీజ్ చేసిన ఓకే అంటారులేండి. మరి సలార్ మూవీ టీం అయితే పెద్ద ప్లాన్ వేస్తుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి ఈ సలార్ మూవీని అయితే స్పానిష్ లో, అంతేకాకుండా అయితే అమెరికాలో, జపాన్ లో అయితే మూవీని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ టీం అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అదైతే నేను చెప్పిన విషయం అయితే అసలైతే కాదు. మీరైతే సలార్ అఫీషియల్ పేజ్ లో చూసుకుంటే కనుక అయితే మీకైతే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మార్చ్ లో, సమ్మర్ లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి సలార్ పార్ట్ 1 అయితే ఇప్పటికే అయితే చాలా చోట్ల అయితే బాహుబలి 1 ని బాహుబలి 2 రికార్డ్స్ అయితే లేపేసింది అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి మూవీ అయితే ఇప్పటికే 650 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మరి పార్ట్ 1 తోటి అయితే పార్ట్ 1 బాహుబలి రికార్డ్స్ అయితే లేపేసాం. అంతేకాకుండా అయితే సలార్ పార్ట్ 2 తోటి అయితే పార్ట్ 2 బాహుబలి రికార్డ్స్ కూడా అయితే లేపేసామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి సలార్ పార్ట్ 2 తో అయితే బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ అవుతాయా లేవా అని చెప్పేసి మీకేమనిపిస్తుందో డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటుంటే కనుక అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. మరి బాయ్ గైస్ అందరికీ అయితే.